రెండు తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ జ్యువెలరీ షాప్ ముకుంద జ్యువెలరీస్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో చాలామందికి అనేక రకాల క్వశ్చన్స్ ఉంటాయండి పూజ గది గురించి. పూజ గది ఈశాన్యంలో ఉండాలా, ఉత్తరం వైపు ఉండాలా, తూర్పు వైపు ఉండాలా అని. నిజానికి పూజ గది నిర్మించిన తర్వాత అది బాత్రూమ్కి ఎదురుగా రావడం లాంటివి జరుగుతుంది. మరి అలాంటి టైంలో మేము ఏం చేయాలి, ఎటువంటి నష్టాలు జరుగుతుంది అని అపోహలు ఉంటాయి. సో అలాంటి అపోహలు అన్నిటికీ సమాధానం చెప్పడానికి ఈరోజు మనతో ఉన్నారు హరివాస్తు హరి గారు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా సో ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, చాలామంది అడిగే క్వశ్చన్ సార్, ఇదేంటంటే పూజ గది ఏ వైపు ఉండాలి, ఈశాన్యం వైపా, ఉత్తరం వైపా, తూర్పు వైపా, లేదంటే పడమర వైపా అని చాలా రకాల క్వశ్చన్స్ రేజ్ చేస్తున్నారు. అండ్ నిర్మించిన తర్వాత ఇది కరెక్టేనా, మేము పెట్టుకున్న ఈ వాస్తు కరెక్టేనా, బాత్రూమ్కి ఎదురుగా ఎందుకు వచ్చింది, అండ్ రావడం వల్ల ఏదైనా పరిష్కారం ఏంటి అనేది చాలామందికి రేజ్ అవుతుంది. సో దీని మీద మీరు చెప్పే సమాధానం ఏంటి? అసలు ఇంట్లో పూజ గది ఉండాలా ఫస్ట్ ప్రశ్న. ఓకే, ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే అసలు మనము నిజ దైవాన్ని పూజిస్తున్నామా, విగ్రహాలను పూజిస్తున్నామా, ఫొటోస్ని పూజిస్తున్నామా, లేదంటే ఇంట్లో ఒక పవిత్ర స్థానం పూజ చేస్తున్నామా? ఫస్ట్ ఇది క్వశ్చన్స్ కొన్ని వస్తాయి అన్నమాట. ఇందులో మనం ఫస్ట్ పూజ చేసేది ఎవరికి అంటే ప్రత్యక్ష దైవమైన సూర్యుడికి. ఓకే, మనము ఫస్ట్ అసలు పూజించేది ఎవరికి అంటే ప్రత్యక్ష దైవమైన సూర్య చంద్రులకు. అందులో సూర్యుడు మనకు వెలుగునిచ్చే వ్యక్తి. అసలు పూర్వం ఆర్కిటెక్చర్ పుస్తకాలలో, కొంతమంది తెలుగులో రాసిన పుస్తకాలలో కూడా అబ్జర్వ్ చేస్తే వాళ్ళు చెప్పిన కండిషన్ చాలా క్లియర్గా నాకు అర్థమైంది. ఏంటిది అంటే ఈశాన్యంలో పూజ గది ఫస్ట్ ప్రయారిటీ చెప్పారు. ఈశాన్యంలో? ఎస్. ఏ కండిషన్లో అంటే సూర్యుడు మొట్టమొదటిగా ఎక్కడి నుంచి ఉదయిస్తూ మనకు కనిపిస్తాడు? ఉత్తరమా, ఈశాన్యమా, తూర్పు? తూర్పు. ఈశాన్యం. ఫస్ట్ కండిషన్ ఈశాన్యం. 4 గంటలకు మనకి ఈశాన్యం నుంచి రైజింగ్, ఎక్కడ అస్సాం ఏరియాలో ఫస్ట్ రైజింగ్ అనమాట. అక్కడ నుంచి మనకు 5:30, 6 o'clock వరకు మనకు మెల్లిగా ఈశాన్యం నుంచి తూర్పు వైపుకి ఇట్లా ట్రాన్స్ఫర్ అవుతూ మెల్లిగా ఇట్లా మారుతూ ఉంటారు. అయితే మొట్టమొదటి దీపం వెలిగించాల్సింది ఫస్ట్ ఈశాన్యంలో. ఓకే. ఒకవేళ మనము ఈశాన్యంలో ఉదయం 5 నుంచి 6, 7 మధ్యలో పూజ చేయాలి అంటే ఈశాన్యం ఫస్ట్ ప్రయారిటీ. దానికి మించింది వేరేది లేదు. ఏ శాస్త్రం మీరు తీసుకున్నా మొట్టమొదటిగా ఈశాన్యంలో దీపం పెట్టిన తర్వాతనే మిగతా ఏ పనులు చేయాలి అంటారు. అంటే అక్కడ వెలుగుతున్న సూర్యుడికి మనం మన ఇంట్లో కూడా తనకు చూపిస్తూ వెలిగించడము అని. సో ప్రత్యక్ష దైవానికి మనం వెల్కమ్ చెప్తున్నాము అని. అది యాక్చువల్ రూల్ అన్నమాట. అయితే ఈ ఉదయం 6 నుంచి 7 గంటల వరకు, లేదంటే 4, 5 గంటల వరకు అంటే ఇది యాక్సెప్టెడ్. ఒక 6 గంటల వరకు యాక్సెప్టెడ్. 6 దాటిపోయిన తర్వాత, 7 దాటిపోయిన తర్వాత తూర్పు భాగంలో సూర్యుడు సెంటర్కి వచ్చినప్పుడు, అంటే ఈస్ట్ సెంటర్కి వచ్చినప్పుడు తూర్పు మధ్య భాగంలో పూజ గది ఉండడం సెకండ్ ప్రయారిటీ. ఓకే, సెకండ్ ప్రయారిటీ. ఎందుకంటే పూజించాల్సిన టైం, వాకింగ్ చేయాల్సిన టైం ఎప్పుడండి అంటే ఎవరైనా ఏం మాట్లాడతారు? మార్నింగ్ 5 to 8. అది ప్రతి ఒక్కరు తెలుసు. పూజ ఎప్పుడు చేస్తారండి నన్ను అడగండి. ఎప్పుడు చేస్తామండి? పిల్లలంతా పోయిన తర్వాత 10 గంటలకు 11 గంటలకు చేస్తామంట. మీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి కాదు. ఏ టైంలో ఏం చేయాలో అదే చేయాలి. డిన్నర్ ఉదయం ఎన్ని గంటలకు చేస్తారండి మీరు? డిన్నర్ ఉదయం ఎన్ని గంటలకు చేస్తారు? డిన్నర్ ఉదయం ఎందుకు చేస్తాం సార్? నైట్ చేస్తాం కదా. పూజ ఎప్పుడు చేయాలి మరి? పొద్దున ఎర్లీ మార్నింగ్ 5 o'clock, 5, 6 లోపల కంప్లీట్ చేసేయాలి. ఓకే. పూజ అయిపోయిన తర్వాతనే పొయ్యి ముట్టాలి, అప్పటిదాకా ముట్టొద్దు. అది శాస్త్రం. అది ఇప్పుడు ఎవరు పాటిస్తున్నారు సార్? అదే కదా చెప్పేది. ఇప్పుడు ఉదయాన్నే డిన్నర్ ఎన్ని గంటలకు తింటారండి అంటే అది అట్లాంటిది అనమాట. ఇది అంటే ఈ పూజలు కూడా అట్లనే అయిపోయినాయి. మనము అంత పవిత్రంగా ఇప్పుడు చూడడం, మనకు అనుకూలంగా నా పూజ చేసేది. ఇప్పుడు దేవుడున్నాడా,
లేదా ఇవన్నీ అవసరం లేదు. మనకు ఇక్కడ వరకు ఈ స్టేజ్ వరకు రావడానికి ఎవరో ఒక మూల పురుషుడో, ఒక శాస్త్రవేత్తను, అతన్ని దేవుడే అనుకుందామా, ఒక మనిషే అనుకుందామా, మన పెద్దవాళ్ళే అనుకుందాం, ఎవరో ఒకళ్ళు వాళ్ళను గౌరవిస్తున్నాం అంతే. మనం అది ఎవరైనా కావచ్చు, వాళ్ళని గౌరవించాలి. అది మన సిద్ధాంతం. తల్లిదండ్రులే ఉన్నారు, ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చారు, తాతలే ఉన్నారు, వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళని పూజించామా మనం? సో వీళ్ళందరూ మన పెద్దవాళ్ళే. ఒక కాలంలో దేవుళ్ళు మనుషులతో మాట్లాడే వాళ్ళు అంటారు, ఇప్పుడు అది లేదు కదా. సో ఎవరో ఒకరి వల్ల మనకు మంచి జరిగింది, వాళ్ళని పూజించుకుంటూ వెళ్తున్నాం. ఎట్లయినా కావచ్చు. సో ఒక మంచి స్థానం ఈశాన్యం. ఆ ఈశాన్యంలో పూజ చేయాల్సిన టైం ఉదయం 5 నుంచి 6 వరకు, 4 నుంచి 5. అందుకని పెద్ద పెద్ద ఋషి మహాత్ములు కానీ సన్యాసులు కానీ పొద్దున 4 గంటలకు ఫస్ట్ పూజ చేసేసి వాళ్ళ స్టార్ట్ చేసేస్తారు, స్నానం చేసేసి పూజ చేసేస్తారు. 6 లోపల కంప్లీట్ అయిపోయి సైలెంట్ ఉంటారు వాళ్ళు, ఎవరు కనపడని కూడా కనపడరు, అంత ఉదయం చేస్తారు. పెద్ద పెద్ద దేవాలయాల్లో కూడా ఇప్పుడు తిరుమల తీసుకుంటే 3 గంటలకే స్టార్ట్ అయిపోతుంది, 3 గంటలకు 4 గంటలకే స్టార్ట్ అయిపోతుంది. సో ఆ టైం కాస్మికల్ ఎనర్జీ టైం. ఆ టైంలో బయట వాకింగ్కి వెళ్తే ఏం బెనిఫిట్? మంచి ఫ్రెష్ ఎనర్జీ వస్తుంది, కాస్మికల్ ఎనర్జీ వస్తుంది. అసలు మీరు ఉదయం ఒక్క 1 మంత్ తిరిగిన తర్వాత అసలు మీకు ఎంత టైం ఉంటుందంటే, ఆ డే మొత్తంలో ఏముంది, ఈరోజు పని ఏం లేదు, 2-3 గంటలు అయిపోయింది, నాకు మొత్తం సాయంత్రం దాకా ఏమీ లేదని అనుకుంటారు. ఒక్కసారి మీరు 9 o'clock 10 o'clock లేచి చూడండి, సాయంత్రం వరకు కూడా బిజీ లైఫే, అసలు టైమే ఉండలేదు, రాత్రి కూడా అయిపోయింది అని మాట్లాడతాం. టైం త్వరగా గడిచిపోతుంది. ఒక్క వారం రోజులు ఎవరన్నా ట్రై చేస్తా అంటే ట్రై చేయండి, తప్పకుండా సార్. వారం రోజులు, ఎక్కువ కూడా లేదు. ఉదయం 4 o'clock లేచి మీ వర్క్స్ అన్ని 7 o'clock దాకా అయిపోతాయి, అక్కడ నుంచి ఖాళీ ఏ పని ఉండదు ఇంకా. పూర్వం కూడా ఇదే జరిగేది. కాబట్టి చాలామంది మనకు ఖాళీగా కనిపిస్తారు, కానీ ఖాళీగా ఎవరు ఉంటారు. మీకు 9 తర్వాత లేచే వ్యక్తి 10 గంటలు చేసే పని ఒక 24 hours చేస్తాడు. ఉదయం 4 గంటలకు లేచిన వ్యక్తి 8 గంటల పని 2 గంటలు చేసేస్తాడు, క్లోజ్. కావాలంటే ఏదన్నా వర్క్ ఉన్నప్పుడు ట్రై చేయండి, ఎర్లీ మార్నింగ్సే చాలా బెస్ట్. అసలు ఎవ్వరూ లేని టైంలో చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో పూజ గది ఎక్కడ పెట్టాలి అన్న మన ప్రశ్న కదా. ఈశాన్యం ఫస్ట్ ప్రయారిటీ, తూర్పు సెకండ్ ప్రయారిటీ. మనకు వంటగదిలో ఈశాన్య మూలకు పెట్టుకోవచ్చు, పూర్తి ఆగ్నేయంలో పెట్టడానికి లేదు. వంటగదిలో అనగానే నాకు ఒక సందేహం సార్. వంటగదిలో చాలా మంది మాంసాహారం అది ప్రిఫర్ చేస్తారు, వండుతూ ఉంటారు. మరి అలాంటి ప్లేస్లో మనం దేవుని గది అంటే పూజ ఫొటోస్ పెట్టుకోవడం మంచిదే అంటారా? మనము మన ఇంటి లోపలనే వండుతున్నప్పుడు ఇంకా ఇవన్నీ మాట్లాడడం వ్యర్థం అన్నమాట. ఓకే. ఎందుకంటే మనం అంత పవిత్రంగా 100% ఉంటున్నామా? దేవుడికి చక్కెర ఎక్కిస్తారా? చక్కెర ఎక్కిస్తారు కదా. ఆ చక్కెరలో బర్రె కొవ్వు కలుస్తుంది అని ఎంతమందికి తెలుసు? తెలియదు సార్. దాని బోన్ పౌడర్ కలుస్తుంది అని ఎంతమందికి తెలుసు? ఇవన్నీ మీరు దేవుడికి ఎక్కించి మేము మటన్ వండుకుంటామండి, మేము చికెన్ వండుకుంటామండి, మేము ఎగ్ వండుకుంటామండి అని చాలా మంది నాకు కూడా చెప్తుంటారు. ఇదే మాట చెప్తాను. మరి ఇవన్నీ మేము పవిత్రంగా చూసుకుంటామంటే అసలు మీరు వాడే వస్తువుల్లో పవిత్రంగా ఏదన్నా ఉందా ఒకసారి ఆలోచన చేయండి అంట. నేను ఏది లేదు. ముందు మనం సెట్ అయితే ఆటోమేటిక్ అన్నీ సెట్ అయిపోయినట్టే. దేవస్థానం అనేది ఒక ప్రాపర్ కన్స్ట్రక్షన్ ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు మీకు ప్రశాంతంగా ఉంటుంది. మన ఇల్లు అట్లా చేసుకోవటం లేదు. అది చేసుకున్న రోజు నేను ఒక్కటే చెప్తాను, ఇప్పుడు నిర్మించే ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకుంటున్నారు. మాకు ఒక ఇల్లు ఉందండి, మా ఇల్లు దేవాలయంతో సమానం అని ఎవరన్నా చెప్పారా? మీకు విన్నారా ఎక్కడన్నా? లేదు సార్. మనుష్య ఆలయం కట్టుకోవాలి, మనుష్యులు నివసించడానికి ఆలయం కట్టుకోవాలి. అది దేవాలయానికి కొంత డిఫరెంట్ ఉంటుంది, హౌస్కి కొంత డిఫరెంట్ ఉంటుంది. 2 సేమ్ ఎప్పుడు కట్టాలి. 2 సేమ్ కడితే మనిషి నివసించాడు అట్లుంటుంది అనమాట. కాబట్టి కొన్ని పదమండలీలు ఇవన్నీ చేంజెస్ ఉంటాయి. సో ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేస్తే మీరు ఆ ఇంట్లో ఉన్నంతసేపు ప్రశాంతంగా ఉంటారు. ఏ టెంపుల్ పోవాల్సిన పని లేదు, అంత పవర్ఫుల్గా ఉంటుంది. సో ఇది అనమాట దాని సిస్టమ్. సార్ మరి ఇంకొక క్వశ్చన్, సింగిల్ బెడ్రూమ్స్ అంటే సింగిల్ రూమ్లో ఉండే వాళ్ళు నిరుపేదలు అని చెప్పుకోవచ్చు. సో వాళ్ళు ఎక్కడ పెట్టుకోవాలి సార్? మరి ఈశాన్యంలో పెట్టుకుంటారు, ఒక చిన్న కబోర్డ్ చేసుకుంటారు, డోర్స్ క్లోజ్ చేసుకుంటారు, అంతే సింపుల్. దానికి ఇబ్బంది ఏం లేదు. ఓకే, అంతే, ఇంకేం చేయలేం. పాసిబిలిటీ ఎట్లా ఉంటే అట్లా, దానికి మించి మనం ఏం చేయలేం కదా. మీరు ఇందాక బాత్రూమ్ కూడా అడిగారు. ఇప్పుడు పవిత్రంగా భావించే దేవుడి ఆపోజిట్ అసలు మనము
స్నానం చేసుకొని కానీ లేకపోతే లుంగి మీద కానీ ఎట్లా పడితే అట్లా నిలబడతారా? లేదు ఒక మనిషే నిలబడినప్పుడు టాయిలెట్ ముందు పెడతారా? అసలు ఓకే పెడతారా? దాని పరిష్కారం అడిగారు. దానికి కర్టన్ అన్న వేయాలి, ఇక్కడ దేవుడు గది యొక్క ఎంట్రన్స్ అన్న మార్చాలి, పొజిషన్స్ అన్న మార్చేసేయాలి. ఓకే ఇంకా దానికి మించి ఏం చేయాలి? ఓకే అక్కడ కండిషన్. ఇంకా దరిద్రం ఏంటంటే బాత్రూమ్ వెనకాలనే పూజ గది పెట్టేస్తారు. ఎన్నో అపార్ట్మెంట్ ప్లాన్స్ వస్తాయి నా దగ్గర, ఎన్నో పెట్టేస్తారు. ఎవరండి ఇచ్చిందంటే సార్ ఎక్కడ జాగా దొరకలేదు ఆడబెట్టుకున్నాం, ముందు తీసేసేయండి అంట. ఓకే ముందు ఇమ్మీడియట్గా తీసేయమంట. అంత డేంజర్ అది. అంటే దానివల్ల జరిగే నష్టాలు ఏమైనా చెప్తారా సార్? ఎక్కడ అంటే పూజ గది కరెక్ట్ గా వాస్తు ప్రకారంగా లేకపోతే జరిగే నష్టాలు ఏమైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు దక్షిణంలోనే పూజ గది పెట్టారనుకోండి, మనిషి యొక్క ఆరోగ్యం మెల్లమెల్లగా దెబ్బతింటుంది. మీరు పవిత్రంగా భావించే ఆ దేవుడిని తీసుకెళ్ళి పైకాన పక్కన పెడతారా? తన యొక్క ఏమంటారు మంచి కోసం అయితే ఆశీర్వాదము, తన యొక్క శాపం కూడా ఉంటుంది కదా. అవును సార్. నన్ను తీసుకొచ్చి ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళని తీసుకెళ్లి బాత్రూమ్ పక్కన పడుకోబెడితే వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు సార్. అటువంటి దేవుడిని ఎట్లా పెడతాం మనం? ఇంకా పవిత్రంగా భావించే వ్యక్తి పెడతాం, అతన్ని పెట్టలేము. కాబట్టి ఇవన్నీ గమనించి మనం చేసుకోవాలి. సో చాలా మందికి హెల్త్ ట్రబుల్స్ ఖచ్చితంగా వచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, దక్షిణంలో పెట్టిన వాళ్ళు. సో దక్షిణంలో కూడా పెట్టాలి అనుకుంటే ఒక 4th ప్లేస్ ఒకటే ఉంటుంది, కానీ ఎక్కడ పెట్టడానికి లేదు. సో ఇవ్వండి దీని కండిషన్స్. ఓకే, ఇంకా ఎన్నో ఉంటాయి కండిషన్స్, ఇంకా అవన్నీ చూడాలి. ఓకే, సో హరివాస్తు హరి గారు సో చాలా చక్కగా చెప్పారు. చాలా మందికి పూజ గది గురించి చాలా డౌట్స్ ఉండింది. సో అదంతా మీరు క్లియర్గా మాకు క్లారిఫై చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.